హలో ఎవ్రీవన్. ఈరోజు గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందైతే పిండిని తీసుకోవాలి ఒక బౌల్లో అండ్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎలా అంటే చపాతీ ముద్ద కలుపుతాం కదా మనం, అంత గట్టిగా కలపకూడదు. కొంచెం సాఫ్ట్గా కొంచెం మెత్తగా కలుపుకోవాలంతే. మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకూడదు. అలా చేస్తే గులాబ్ జామున్ అనేది సరిగా రాదు. అండ్ కొంచెం ఆయిల్ అంటుకొని చేతికి కొంచెం పిండి తీసుకొని చిన్న రౌండ్గా చేసుకోండి. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో. ఇలా చాలా సాఫ్ట్గా రావాలి, చూస్తున్నారు కదా. ఒకవేళ ఇలా సాఫ్ట్గా రాకపోతే ఏంటంటే గులాబ్ జామున్ విరిగిపోతుంది. మిగిలినవన్నీ కూడా అలాగే సేమ్ ప్రాసెస్లో చేసి పెట్టేసుకుందాం. ఇలా చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బాండీ అయితే తీసుకొని అందులో ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే తీసుకొని అందులో మొత్తం ఒకటి ఒకటి వేసేసుకున్న తర్వాత వెంటనే కలదిప్పేయకుండా కొంచెం 1 మినిట్ ఆగిన తర్వాత మనం గరిటె పెట్టి కలిదిప్పేసుకోవాలి. కొంచెం మరీ సిమ్లో కాదు, మరీ హైలో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకొని ఇంక పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగిలిన బాల్స్ అన్నీ ఉంటాయి కదా, అవి కూడా సేమ్ ఇలా వేసేసుకొని అవి కూడా ఉడికించేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. మీకు గులాబ్ జామున్ ఇంట్లో చేస్తే ఇష్టమా, బయట చేస్తే ఇష్టమా? నేనైతే బయట ఎప్పుడు తినలేదు, ఇంట్లోనే చేసుకుంటాను ఎప్పుడైనా ఇలా తినాలనిపించినప్పుడు అంతే. మీకు ఇంట్లోది ఇష్టమా, బయట ఇష్టమా కామెంట్ చేసేయండి. అండ్ మిగిలినవన్నీ అలాగే చేసేసుకున్న తర్వాత ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక నేను చెప్పాను కదా, ఉండలు సరిగా రాకపోతే ఇలా విరిగిపోతాయి అనేసి. ఇలా అయితే వస్తాయి గులాబ్ జాములు. ఉండలు మంచిగా నీట్గా లేకపోతే, సాఫ్ట్గా రాకపోతే ఇలా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక గిన్నె తీసుకొని అందులో అయితే మనం ఇప్పుడు దీనికి పాకం అయితే పెట్టుకుందాం. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అండ్ 1.5 గ్లాస్ వచ్చేసి షుగర్ తీసుకున్నాను. 2 వేసేసిన తర్వాత ఇందులో కొంచెం అంటే స్మెల్ బాగుంటుంది, కొంచెం యాలకులు అయితే దంచి వేసాను స్మెల్ కోసం. టేస్ట్ కూడా బాగుంటుంది. జీరా రెడీ అయ్యాక ఇందాక మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గులాబ్ జామున్ అయితే ఇందులో వేసేసుకోవాలి, అంతే.